హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక 5 స్టాక్స్ ఏవైతే కొంత పాజిటివ్ ట్రెండ్‌లో నడుస్తున్నాయో ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే అంతకన్నా ముందు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ చూస్తే కనుక నిఫ్టీ అనాలిసిస్ లాస్ట్ వీక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 24,000 లెవెల్ ఏదైతే సపోర్ట్ మనకి బ్రేక్ అయిన తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ వెళ్ళిపోయింది. లాస్ట్ 4 డేస్ బట్టి మనకి ఏదైతే క్రిస్మస్ హాలిడే వచ్చింది. కంప్లీట్‌గా సైడ్ వేస్ మార్కెట్ అనేది మనకు కనిపించింది అనమాట. ప్రెజెంట్ మనం చూస్తే కనుక 23,950 నుంచి 24,000 లెవెల్ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందో షార్ప్ క్యాండిల్ పడింది, ఆ తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ మనకి టెస్ట్ చేసింది అనమాట. ఫ్రైడే రోజు కూడా ఈ 23,950 రీజన్ నుంచి 24,000 ఆ రీజన్ టెస్ట్ చేసి కొంత ఆఫ్టర్నూన్ టైం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఈ రీజన్ బ్రేక్ అయితే మాత్రమే మనకి కొంత పాజిటివ్ ట్రెండ్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లేదు అంటే కనుక మార్కెట్ మళ్ళీ కూడా 23,500 ఈవెన్ 23,250 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ వీక్లో ఒకవేళ సైడ్ వేస్ మార్కెట్ ఏమైనా నడిస్తే ఈ రీజన్లో మనకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే 24,000 లెవెల్ పైన సస్టైన్ అయితే మాత్రమే మనకి మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ కనిపించవచ్చు. 24,200 రీజన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈజీగా. ఇది బ్రేక్ అయితే 24,500 రీజన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి ఈ వీక్ మార్కెట్ అనాలిసిస్. సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనమాట. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. మండే రోజు ఈ రీజన్ బ్రేక్ అయితే మాత్రమే ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ కనిపించి 24,000 లెవెల్ టెస్ట్ చేసి బ్రేక్ అయితే మనం ట్యూస్డే నుంచి కొంత మార్కెట్ పాజిటివ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే మార్కెట్ ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఇక్కడ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తే కనుక మార్కెట్లో ఫర్దర్గా ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 23,500 23,250 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉన్నాయి. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వీక్ సైడ్ వేస్ నుంచింది. ఏదైతే 51,500 నుంచి 51,800 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మనకి రెసిస్టెన్స్ కింద ప్రెజెంట్ అయితే యాక్ట్ చేస్తుంది. 51,500 నుంచి 51,800 రీజన్. ఈ రీజన్కి మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ వీక్లో 3 టైమ్స్ టెస్ట్ చేసి ఆ రీజన్ నుంచి ఫెయిల్ అయిందనమాట. కంప్లీట్గా ఈ రీజన్ బ్రేక్ అయితే 51,500 పైన 1 డే క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మాత్రమే మనం పాజిటివ్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. లేదు అనుకుంటే మార్కెట్లో ఫర్దర్ ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. 51,000 ఈవెన్ 50,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ పడే ఛాన్స్ ఉందన్నమాట. లేదు మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంట్ కనిపించి మండే రోజు కొంత పాజిటివ్గా ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే కనుక 51,500 అప్పుడు మనం 52,000 నుంచి 53,000 లెవెల్స్ కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్ సపోర్ట్స్ దగ్గర ఉన్నాయి గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. రివర్సల్ వస్తే ఇక్కడే మనకి రివర్సల్ రావాలి. వస్తే కనుక షార్ప్ అప్ సైడ్ మూమెంటం కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. విత్ ఇన్ 1 to 2 వీక్స్ జనవరి ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచి మూమెంట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వారంలో కొంత పెరిగే ఒక 5 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ ఒకవేళ పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్నట్టు 24,000 లెవెల్ పైన ఒకవేళ మార్కెట్ సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్స్ కొంత అబ్జర్వ్ చేయండి. దాంట్లో ఫస్ట్ స్టాక్ సాగిలిటీ. ఈ పర్టికులర్ స్టాక్ మనం 34 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. అక్కడి నుంచి కంప్లీట్గా పాజిటివ్ ట్రెండ్ మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర నుంచి కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. స్టిల్ మనకి పాజిటివ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. మండే రోజు కొంత పాజిటివ్గా ఉంటే కనుక అక్యుములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ పడుతుంటే 50 దగ్గర రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. లేదు పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకొని 50 బిలో స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 55-60 రీజన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 1 పాయింట్ మూవ్ అయితే మనకి 2% వస్తుంది. 5 to 10 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 15 to 20% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి సాగిలిటీ. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది. ఒకవేళ మీకు ఐపీఓలో వచ్చినా సరే ఈ స్టాక్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. రీసెంట్ టైమ్స్లో 34 లెవెల్స్ దగ్గర కానీ 40 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నా సరే స్టిల్ హోల్డ్ చేయండి. ఖచ్చితంగా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది మనకి కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తున్న స్టాక్ అనమాట. బట్ ఓపెన్ అయిన తర్వాత ఎవ్రీడే కొంత గ్యాప్ అప్లు కొట్టి ఆ తర్వాత అప్పర్ సర్క్యూట్ కొడుతుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మండే రోజు కొంత కింద పడింది. 50 బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది బిలో. బట్ మళ్ళీ కూడా బయర్స్ వచ్చి పుష్ చేసి మంచిగా పాజిటివ్గాకి వెళ్ళింది అనమాట. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ పాసిబిలిటీ ఉంది గైస్. 48 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. మండే రోజు పాజిటివ్ ఉంటే అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి శక్తి పంప్స్ గైస్. ఈ స్టాక్ కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్ నడుస్తుంది. లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 900 రూపీస్ స్టాక్ కాస్త 1100 రూపీస్ దాకా వెళ్ళింది. అబ్జర్వ్ చేయండి. మండే రోజు కొంత పాజిటివ్ ఉంటే మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. లేదు పడుతుంటే వెయిట్ ఫర్ 1,050 లెవెల్స్. ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈజీగా 1150, 1200, 1250 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1000 లేదా 950 బిలో. ఒకవేళ 1050 ఈ రీజన్లో బై చేస్తే కనుక 100 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 100 నుంచి 200 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో వస్తుంది. శక్తి పంప్ సెకండ్ స్టాక్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఫ్రైడే రోజే మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. గ్రీవ్స్ కాటన్. ఈ పర్టికులర్ స్టాక్ అబ్జర్వ్ చేయండి. మంచి మొమెంటం కనిపిస్తుంది. ఆ తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోతుంది.
ఉంది. సో ఆ విధంగా ఇది మనకి బ్రేక్ అవుతుంది. సో 250 నుంచి 260 రీజన్ చాలా టైం సస్టైన్ అయిందనమాట. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫ్రైడే రోజు మంచి బ్రేక్అవుట్ కనిపించింది. సో ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే కనుక మండే రోజు కొంత పాజిటివ్గా ఉన్నా లేదా 270 పైన సో మండే రోజు కొంత సస్టైన్ అయినా సరే 250 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో 300, 320 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వితిన్ 1 to 2 వీక్స్ పీరియడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది హెవీ మూవింగ్ స్టాక్ కాదు. సో అప్ సైడ్కి వెళ్ళి కొంత సైడ్ వేస్ వెళ్ళి ఆ తర్వాత పాసిబిలిటీ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ రీవ్స్ కాటన్. అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ ఉంటే అక్యుములేట్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి యాంబర్ ఎంటర్ప్రైజెస్ గైస్. సో మనం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. సో రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా డిస్కస్ చేద్దాం. మంచి స్టాక్. సో లాంగ్ టర్మ్ వ్యూలో ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కొంత బిగ్ ఇన్వెస్టర్స్ ఉంటే ఈ పర్టికులర్ స్టాక్ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. సో 7,400 ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఒకవేళ ఫర్దర్గా ఫాల్ అయితే కనుక వెయిట్ ఫర్ 7,000 లెవెల్. 7,000 నుంచి 7,200 రీజన్స్లో రివర్స్లో వస్తే అక్యూములేట్ చేసుకుని లేదా పాజిటివ్ టర్న్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా 8,000, 8,500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఫర్దర్ అప్సైడ్ మూమెంట్ కూడా ఎక్స్పెక్ట్ అయినా చేయొచ్చు. ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఫ్రైడే స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అందువల్ల అబ్జర్వ్ చేయండి. మండే రోజు ఏమైనా పడుతుంటే సో ఇది మనకి ప్రీవియస్ సపోర్ట్ కాబట్టి ఈ రీజన్లో రివర్స్లో వస్తే 7,000 లెవెల్స్ దగ్గర రివర్స్లో వస్తే అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి యాంబర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఇంటెలెక్ట్ డిజైన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ వీక్ మంచి మొమెంటం కనిపించింది. స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్ కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే హెవీ బయర్స్ వచ్చారు. ఎప్పుడైతే హెవీ బయర్స్ వస్తారో స్టాక్ నెక్స్ట్ డే కొంత సైడ్ వేస్ వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ కూడా పుష్ చేస్తున్నారు. అటువంటి స్టాక్స్లో పాజిటివ్ మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ కొంత ఏదైతే వాల్యూమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఈ పర్టికులర్ స్టాక్. అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ 1,000 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. సో ఒకవేళ ఈ రీజన్ పైన సస్టైన్ అయితే 1,000 పైన సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1,050, 1,100, 1,150 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ప్ మూమెంట్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. బట్ అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్ అబోవ్ సస్టైన్ అయితే 1,000 అబోవ్ మండే రోజు సస్టైన్ అయితే మాత్రమే అక్యూములేట్ చేసుకోవాలి. ఒకవేళ బిలో వచ్చేస్తే వెయిట్ ఫర్ ఫర్దర్ ఫాల్ అప్ టు 900 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ రీజన్ దాకా వెయిట్ చేయండి. లేదు సో 1,000 అబోవ్ సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకొని సో హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీగా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ ఉంది. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ సాగిలిటీ మంచి పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. సెకండ్ వన్ శక్తిపం, థర్డ్ వన్ గ్రీవ్స్ కాటన్, ఫోర్త్ వన్ యాంబర్ ఎంటర్ప్రైజెస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇంటెలెక్ట్ డిజైన్. మనం చెప్పుకున్నట్టు మార్కెట్స్ కొంత పాజిటివ్గా మూవ్ అయితే 24,000 లెవెల్ పైన మార్కెట్ ఒకవేళ మండే రోజు కొంత గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి పాజిటివ్ ట్రెండ్ కనిపించి ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత 24,000 లెవెల్ టెస్ట్ చేసి బ్రేక్ అయితే కనుక అప్పుడు కొంత ఈ పర్టికులర్ స్టాక్స్ మనం చెప్పుకున్న 5 స్టాక్స్ని అబ్జర్వ్ చేసుకోండి గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా ఏవైతే ఇటువంటి స్టాక్స్ ప్రియర్గా కావాలనుకుంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.